వెల్కమ్ బ్యాక్ టు ది లక్ష్మీ ఎడ్యుకేషన్ ఛానల్. సో స్టూడెంట్స్, నేనైతే మీకు ఈరోజు ఈ యొక్క వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి డిసైడ్ అయినా. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ అనేది బయాలజీ సబ్జెక్ట్కి సంబంధించింది. అదేంటి? ఇన్సులిన్. ఈ పేరు మీరు వినుంటారు, బట్ ఈ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసే కంటే ముందు దీని ఇంపార్టెన్స్ గురించి చెప్పాలా. అరౌండ్ ప్రతి సంవత్సరం 10th క్లాస్ యాన్యువల్ ఎగ్జామినేషన్స్ అనేవి జరుగుతాయి. అందులో 4 మార్క్స్ క్వశ్చన్స్ అనే బిట్ ఉంటుంది కదా మధ్యలో. అందులో ఇన్సులిన్ అనే ఒక టాపిక్ నుంచి క్వశ్చన్ రావడానికి 99% ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్ చూసుకోండి, అండ్ మీ స్కూల్లో క్రాషెస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు కదా, అవన్నీ రిఫర్ చేయండి. ఖచ్చితంగా 4 మార్క్స్ లో మీకు ప్యాంక్రియాస్ అనే ఒక టాపిక్, అంటే ఇన్సులిన్ అనే ఒక స్టోరీ గురించి, ఇన్సులిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని పక్కా 99% క్వశ్చన్ తిరుగుతుంది. అంటే ఇది బయాలజీలో మనకు గన్ షాట్ టాపిక్ అనమాట. ఖచ్చితంగా ఈ ఏరియా నుంచి క్వశ్చన్ అనేది వస్తుంది, లేదా 2 మార్క్స్ లో రావచ్చు, లేదా 4 మార్క్స్ లో. సో వెరీ సింపుల్ టాపిక్. మీకు నేను ఇది 6-7 minutes లో ఎక్స్ప్లెయిన్ చేసేసా. చాలా చిన్న టాపిక్. ఇది నేర్చుకుంటే మీ చేతుల్లో 4 మార్క్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? స్టార్ట్ చేసేద్దామా? సో ద టాపిక్ ఈస్ ఇన్సులిన్. అసలు ఇన్సులిన్ అంటే ఏంటి? ఇది చెప్పే కంటే ముందు చిన్న స్టోరీ. యాక్చువల్గా మనకు ఇళ్లల్లో కానీ అండ్ మన చుట్టుపక్కల కానీ మనకు ఓల్డ్ పీపుల్ ఉంటారు కదా, షుగర్ పేషెంట్స్ అని అంటాం. అంటే వాళ్ళ బ్లడ్ లెవెల్ అనేది, బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువైతాయి కదా. సో వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసే ఒక టాబ్లెట్స్ ఏముంటాయి అంటే ఇన్సులిన్. మీరు వెళ్ళి ఎవరైనా సరే మీ ఇంట్లో కానీ మీ సరౌండింగ్స్ లో కానీ అడగండి, వాళ్ళు షుగర్ పేషెంట్స్ నార్మల్ గా అందరూ కామన్ గా యూజ్ చేసే ఒక మెడిసిన్ ఏది ఉంటుందంటే ఇన్సులిన్. అసలు ఎందుకు ఇన్సులిన్ యూజ్ చేస్తారు? వై? మీకు ఈ క్వశ్చన్ అనేది వాళ్ళని అడిగినప్పుడు తెలియదు, కానీ వాళ్ళు టాబ్లెట్స్ యూజ్ చేస్తారు ఇన్సులిన్. బట్ వై? అసలు ఏం చేస్తుంది? నేను మీకు ఇక్కడ చెప్తాను. ఇన్సులిన్ అనేది ఏం చేస్తుంది అంటే, ఈ షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఎవరికైతే ఫుడ్ అనేది డైజెస్ట్ కాకుండా బ్లడ్ లో షుగర్ లెవెల్ ఇంక్రీజ్ అయిపోయో, ఎప్పుడైతే ఈ ఇన్సులిన్ అనేది మనం వాళ్ళకి ఇంజెక్ట్ చేస్తామో లేదా వాళ్ళు తీసుకుంటారో, ఈ ఇన్సులిన్ అనే ఒక కెమికల్ లోపలికి ఏమవుతుంది అంటే, వాళ్ళు ఆ యొక్క ఫుడ్ ని డైజెస్ట్ చేసి బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ని వాటిని నార్మల్ గా చేస్తాయి. అంటే షుగర్ లెవెల్స్ ని నార్మల్ గా చేసి షుగర్ అనే దాన్ని తగ్గిస్తుంది. సో దానికోసమే మనం ఏం యూజ్ చేస్తాము? ఇన్సులిన్ అనేది యూజ్ చేస్తాం. సో ఇన్సులిన్ అనేది నథింగ్ బట్ ఒక ఇంజెక్షన్ అనమాట. ఒక కెమికల్ ని మనం ఇంజెక్షన్ ద్వారా బాడీలోకి ఇంజెక్ట్ చేస్తాం. ఈ ఇన్సులిన్ అనేది ఏం చేస్తుంది అంటే, మన యొక్క బ్లడ్ లెవెల్, షుగర్ లెవెల్ అనే దాన్ని మెయింటైన్ చేసి లైక్ షుగర్ అనేది రానియకుండా హెల్తీగా ఉంచుతుంది. ఓకేనా? దిస్ ఈజ్ ద స్టోరీ జనరల్ గా. ఇప్పుడు ఇన్సులిన్ అనే ఒక టాపిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అంటే మీకు ఎగ్జామ్ లో ఆన్సర్ వేళ అడిగినాక ఏ విధంగా రాయాలి. యాక్చువల్ గా 1868 లో పాల్ లాంగర్ హ్యాన్స్ అని చెప్పి ఒక సైంటిస్ట్ ఉండే, పాథాలజీ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాడు, జర్మనీ అనే ఒక కంట్రీలో. ఇతను ఏం చేసిండు అంటే, నార్మల్ గా మన బాడీలో ప్యాంక్రియాస్ అని ఉంటుంది. సో ఇన్సులిన్ అనేది నార్మల్ గా ఎక్కడి నుంచి తీసుకుంటాం అంటే ప్యాంక్రియాస్ నుంచి తీసుకుంటాం. సో ప్యాంక్రియాస్ కి కనెక్టెడ్ ఉంటుంది. అంటే ఇన్సులిన్ అనే ఒక మెడిసిన్ అనేది ప్యాంక్రియాస్ అనే ఒక రీజన్ లో ఇంజెక్ట్ చేస్తారు. ఆ యొక్క రీజన్ లోనే పనిచేస్తుంది. సో ఈ సైంటిస్ట్ అనేవాడు ఏం చేసిండు, ఒక రోజు కంప్లీట్ గా నార్మల్ గా అబ్జర్వ్ చేసిండు అనమాట మన బాడీ యొక్క పార్ట్స్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దీన్ని ప్యాంక్రియాస్ అని అంటాం, దీన్ని ప్యాంక్రియా డక్ట్ అంటాం. అంటే ఒక ట్యూబ్ లాగా ఉంటుంది. ఇదేమో ప్యాంక్రియా డక్ట్, ఇదేమో ప్యాంక్రియాస్ అన్నమాట. ఓకేనా? అయితే దీన్ని మైక్రోస్కోప్ లో అబ్జర్వ్ చేసిండు. అప్పుడు ఇతనికి ఒక పాయింట్ అనేది అబ్జర్వ్ అయింది. అదేంది? నార్మల్ గా మన బాడీ పార్ట్స్ లో మిగతా యొక్క ఆర్గన్స్ లో బ్లడ్ సెల్స్ అనేటివి ఏ విధంగా ఉంటాయో, ఇక్కడ కూడా బ్లడ్ అనే యొక్క సెల్స్ అనేటివి ఉన్నాయి. బట్ ఈ సెల్స్ ని మన బాడీలో ఉన్న వేరే ఆర్గన్ యొక్క సెల్స్ తో కంపేర్ చేస్తే కొద్దిగా కంప్లీట్లీ డిఫరెంట్ ఉన్నాయి అనమాట. కొద్దిగా ఎందుకో వెరైటీగా కనిపించింది. వాటికి ఒక పేరు ఇచ్చిండు. వాటినే మనం ఏమని అంటాము? ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హ్యాన్స్ అని అంటాం. ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హ్యాన్స్. ఏవి? ప్యాంక్రియాస్ లోపల ఉండే సెల్స్. మిగతా బాడీ ఆర్గన్స్ యొక్క వాటిని అబ్జర్వ్ చేసిండు, మన ప్యాంక్రియాస్ అబ్జర్వ్ చేసిండు. మిగతా ఆర్గన్స్ యొక్క సెల్స్ తో కంపేర్ చేస్తే ప్యాంక్రియాస్ లోపల ఉన్న యొక్క సెల్స్ మొత్తం డిఫరెంట్ ఉన్నాయి అన్నమాట స్ట్రక్చర్ లో. సో ఏవైతే సెల్స్ ప్యాంక్రియాస్ లో ఉన్నాయో వాటికి ఒక పేరు ఇచ్చిండు, దట్ ఈస్ ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హ్యాన్స్. ఓకేనా? ఇప్పుడు పేరు ఇచ్చిండు. ఓకే, దీని వల్ల ఏం లాభం అయింది? అయితే ఒక ఎక్స్పెరిమెంట్ అనేది చేసిండు అనమాట.
అసలు ఈ ప్యాంక్రియాస్ ఎట్లా పనిచేస్తుంది, అసలు ఈ ప్యాంక్రియాస్ దేనికి యూజ్ అవుతుందని. నార్మల్గా ప్యాంక్రియాస్ అనేది ఏమవుతుంది అంటే, ఈ ప్యాంక్రియాస్ లోపల ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ ఈ సెల్స్ ఉన్నాయి కదా, ఈ సెల్స్ అనేటివి ఏం చేస్తాయి అంటే మన బాడీలో ఫుడ్ అనేది ఏదైతే ఉంటుందో అవి డైజెస్ట్ చేసిన తర్వాత నార్మల్గా బ్లడ్లో షుగర్ లెవెల్ అనే దాన్ని మెయింటైన్ చేసే పని ఏం చేస్తుంది, ఈ ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ చేస్తుంది. ఓకేనా. ఇవి ఎప్పుడైతే పాడైతాయో ప్యాంక్రియాస్ అనేది పనిచేయడం అయిపోతుంది. సో ప్యాంక్రియాస్ లోపల ఉండే ఈ సెల్సే ఈ ప్యాంక్రియాస్ యొక్క పనిని చేపించి పెడుతుంది. ఎప్పుడైతే ప్యాంక్రియాస్ ఫెయిల్ అవుతుందో అప్పుడు బాడీలో షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. అది నార్మల్గా చేయడానికే మనం ఇన్సులిన్ అనే ఇంజెక్షన్ ఇంజెక్ట్ చేసుకుంటాం. ఓకేనా. ఈ సెల్స్ చేసే పనినే ఇన్సులిన్ చేస్తుంది. సో నీకు మీకు ఇందాక ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసిన ఇవన్నీ వాళ్ళు కనుక్కున్న తర్వాత అసలు ఎట్లా కనుక్కోరు ఈ సెల్స్ వల్ల ఇది ఎట్లా యూజ్ చేయాలని. సో ఒక డాగ్ అనేది ఉంటుంది, ఒక డాగ్ని తీసుకున్నారు. మన బాడీలో ఎట్లా ఉంటుందో డాగ్ బాడీలో కూడా అదే విధంగా ఉంటుంది స్ట్రక్చర్. ఓకేనా. దాని యొక్క ఈ ట్యూబ్ ఉంది కదా, దాన్ని టై చేసిండ్రు. బికాస్ ఇది ప్యాంక్రియాస్ కనెక్ట్ ఉంది కదా, ఇది టై చేసినప్పుడు ఏమైంది, ప్యాంక్రియాస్ అనేది పనిచేయడం ఆగిపోయింది. వాటిని అట్లనే పెట్టిండ్రు ఆ యొక్క డాగ్ లో ఉన్న ట్యూబ్ ని టై చేసి. తర్వాత అబ్జర్వ్ చేస్తే తో ప్యాంక్రియాస్ అనేది కొద్దిగా స్వెలన్ అయినా కొద్దిగా చేంజ్ అయినా దీని లోపల ఉన్న సెల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే తో ప్యాంక్రియాస్ అనేటివి కొద్దిగా డిఫెక్ట్ అయినా, ఆర్గన్ అనేది కొద్దిగా పాడవుతున్నా, దాని లోపల ఉండే సెల్స్ ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అనేటివి నార్మల్ గా ఉన్నాయి. అంటే అవి వాళ్ళ పనిని వాళ్ళు చేస్తుండ్రు అనమాట. సో వాళ్ళకి అర్థమైంది అనమాట. ఈ యొక్క హ్యూమన్ పాపులేషన్ లో షుగర్ అనేది పెద్ద ప్రాబ్లం. దాన్ని క్లియర్ చేయాలి అంటే మనకు ఒక మెడిసిన్ కావాలా. ఆ మెడిసిన్ అనేది ఏం చేయాలా, ఈ సెల్స్ పనిచేసే పని చేయాలా. ఓకేనా. అందుకు వాళ్ళు ఏం చేసిండ్రు, అది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత కమింగ్ ఇయర్స్ లో ఏవైతే డాగ్స్ అనేటివి చనిపోతాయో ఆ డాగ్ యొక్క ప్యాంక్రియాస్ లో ఏవైతే ఈ సెల్స్ ఉంటాయో వాటిని వాళ్ళు ఏం చేసిండ్రు అంటే కలెక్ట్ చేసిండ్రు. అది కలెక్ట్ చేసిన దాన్నే ఇన్సులిన్ అని చెప్పి పేరు పెట్టారు. ఆ కలెక్ట్ చేసిన యొక్క ఏదైతే కెమికల్ ఉంటుందో దాన్ని కొద్దిగా మనము బయోటెక్నాలజీ యూజ్ చేసుకుంటూ కెమికల్ ని ఫామ్ చేసి వాటిని మనం ఇంజెక్ట్ చేసి ఇస్తున్నాం. ఓకేనా. ఇది స్టోరీ మొత్తం. యాక్చువల్ గా ప్యాంక్రియాస్ లోపల ఉండే ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ ఈ పని చేస్తుంది, షుగర్ లెవెల్స్ ని మెయింటైన్ చేసేది. ఎప్పుడైతే ఈ యొక్క ప్యాంక్రియాస్ అనే ఆర్గన్ ఫెయిల్ అయిపోతుందో, మన బాడీ లోపల ఈ సెల్స్ అనేటివి డిఫెక్ట్ అయిపోతాయో, అప్పుడు ఈ యొక్క రోల్ దీని యొక్క రోల్ ప్లే చేయడానికే మనం డాక్టర్స్ తోని ఇన్సులిన్ అనే కెమికల్ ఇంజెక్ట్ చేయించుకుంటాము. ఓకేనా. ఇది ఇన్సులిన్ యొక్క మెయిన్ స్టోరీ. సో మీకు ఎగ్జామ్ లో క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ విధంగా రాసేయచ్చు. సైంటిస్ట్ నేమ్, ఏ సైంటిస్ట్, అతను ఏం అబ్జర్వ్ చేసిండు, హైలైట్స్ ఆఫ్ లాంగర్హాన్స్. దాని తర్వాత వాళ్ళు డాగ్ అనే దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసి అందులో ఉన్న యొక్క వీటిని సెల్స్ ని తీసుకున్నారు, దానికి ఒక పేరు ఇచ్చిండ్రు. దాన్ని ఏమని అంటాం, ఇన్సులిన్. ఆ యొక్క ఇన్సులిన్ షుగర్ యొక్క పేషెంట్స్ కి ఇంజెక్ట్ చేస్తాం. ఓకేనా. ఇది సో మీకు అర్థమైంది కదా, మీ ఓన్ వర్డ్స్ మీరు రాసుకోవచ్చు. జస్ట్ సైంటిస్ట్ పేరు, ఈ డయాగ్రాము, ఇన్సులిన్ పేరు, హైలైట్స్ ఆఫ్ లాంగర్హాన్స్, ఈ ప్యాంక్రియాస్ లోపల ఉండే సెల్స్ పేరు, వీటిని గుర్తుపెట్టుకొని మీ ఓన్గా రాసేయచ్చు. ఓకేనా. ఇది గన్ షాప్ టాపిక్ అనమాట. సో వీడియో అయితే చాలా చిన్నగా వచ్చింది కదా. సో ఈ వీడియో ఎట్లయితే మనం చాలా చిన్నగా చాలా షార్ట్ వేలో నేర్చుకున్నాము, బయాలజీలో ఉండే గన్ షాట్ టాపిక్స్ అన్ని కూడా మీకోసం విత్ ఇన్ 10 minutes లోపు కంప్లీట్ చేస్తాం. ఓకేనా. సో మన ఛానల్ అయితే ఫాలో కండి. ఇంకా మరిన్ని గన్ షాట్ టాపిక్స్ 4 marks and 7 marks తెచ్చే ప్రతి టాపిక్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. అండ్ మన వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా గన్ టాపిక్స్ అనే వాటిని నేర్చుకుంటే ఈజీ కదా. ఎగ్జామ్ లో మీరు పాస్ కాదు, 10/10 తెచ్చుకునే విధంగా నేను చేస్తాను. ఓకేనా. సో ఫాలో మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే. లెట్స్ meet in another video with another gunshot topic.